కట్టరా తాళి. నా మెడలో తాళి తెంచి నీ మెడలో కట్టించుకున్నావు. అది చూస్తూ నేను ఊరుకుంటాననుకున్నావా? నువ్వు తెచ్చినట్టు నేను తెంచలేనా? మోసం చేసి నా శ్రీనుని సొంతం చేసుకున్నావు. నాది అనుకున్న బ్రతుకుని లాగేసుకున్నావు. అయినా క్షమించాను. అలాగని నా మెడలో తాళి మీద చెయ్యి వేస్తే? చెయ్యి వేయడం కాదు, నా మెడలో ఉండాల్సిన తాళి నీ మెడలో ఉండడానికి వీల్లేదు. తెంచేస్తాను. డ్రైవర్, తొందరగా పోనీ పోనీ. ఏంటి? పెద్దనాన్న దగ్గరకు వెళ్తున్నావా? మరి నా ప్రాణం తీయాలని చూసిన నిన్ను వదిలేస్తానా? తెలుసు. నిజం తెలిసిన మరుక్షణం నువ్వు పెద్దనాన్ని కలుస్తావని నాకు తెలుసు. చారు, ఈ రోజుతో నీ పని అయిపోయింది. నన్ను చంపాలని చూసినా నీ పరిస్థితి ఏంటో తెలుసా? అది తెలిసిన మరుక్షణం శ్రీను ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలుసా? తెలుసా ఆద్య? పెద్దనాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. శ్రీను బావకి తెలిస్తే నా మెడలో తాళి తెంచి నీ మెడలో కట్టేస్తాడు. అయ్యో వద్దాద్య, పెద్దనానికి ఈ విషయం చెప్పొద్దాద్య, ప్లీజ్ ఆద్య.
ప్రాణాలు తీయాలని ట్రై చేసే నీలాంటి రాక్షసులకి ఆ ఇంట్లో స్థానమే లేదు. వద్దాద్య, ప్లీజ్ ప్లీజ్ ఆద్య, కావాలంటే నేను శ్రీనుబావని ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాను ఆద్య. ప్లీజ్, జీవితంలో మళ్ళీ నా మొహం మీకు చూపించను. ప్లీజ్ ఆద్య, వద్దాద్య, ప్లీజ్ ఆద్య, ప్లీజ్ ప్లీజ్. పెద్దనానికి చెప్తాను అనగానే ఇలా భయపడిపోతానని నీ ఫీలింగ్ అంతేగా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి చెప్పు. చెప్తాను. ఆద్య, చెప్పే ముందు నేను చెప్పేది కూడా విను. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? ఇంకా నీ మాటలు వింటూ కూర్చుంటాను అనుకున్నావా? ఆద్య, చెప్తే నష్టం నీకే. శ్రీనుని నాకు దూరం చేశావు. నా ప్రాణాలు తీయాలని చూసావు. అంతకంటే ఇంకేం చేయగలవు? నిజం నీకు తెలిసిన మరుక్షణం ఇలాంటి ప్రమాదం వస్తుందని నాకు తెలుసు ఆద్య. మరి నన్ను నేను కాపాడుకోవడానికి నా జాగ్రత్తలో నేను ఉంటానుగా. ఏం చేసుకుంటావో చేసుకో. నేను పెదనాన్నకు చెప్పేదే. ఆద్య, చెప్పిన మరుక్షణం ఓ ప్రాణం పోతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఎవరి ప్రాణం పోతుంది? నాదా? పెద్దనాన్నకి నీ గురించి తెలిసిన మరుక్షణం ఎవరి ప్రాణం పోతుందో నీకే అర్థమవుతుందిలే. ఆద్య, పోయేది నీ ప్రాణమో నా ప్రాణమో కాదు, మీ నాన్న ప్రాణం. పెద్దనాన్నకి నిజం చెప్తే మీ నాన్న బ్రతకడు. ఏంటి, కనిపించకుండా పోయిన మీ నాన్న బ్రతక్కపోవడం ఏంటా అని కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఎప్పుడో పెళ్ళప్పుడు మాయమైపోయిన మీ నాన్న ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? తెలీదు కదూ? మీ నాన్నని మాయం చేసిందే నేను. నా దగ్గరే ఉన్నాడు. ఎక్కడెక్కడో వెతికేశారు. అమెరికా వెళ్ళిపోయాడా అని అనుకున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. క్షేమంగా నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు నా గురించి నిజం చెప్పావనుకో, ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన మనిషి ఎప్పటికీ కనిపించకుండా పోతాడు. ఇంకా నా గురించి పెద్దనాన్నకి చెప్పాలనిపిస్తుందా? ఏంటి, నన్ను లాక్ చేయడానికి కనిపించని మా నాన్నని అడ్డం పెట్టుకుంటున్నావా? ఆద్యా, ఏంటి ఇంత చెప్పినా నమ్మవా? సరే, నువ్వే చూడు. నాన్న, 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 చరు. మీ నాన్నకి యాక్సిడెంట్ అయి ఐసీయూలో కోమాలో ఉన్నాడు. డాక్టర్స్ కోమాలో నుంచి బయటికి రావచ్చు, లేదంటే అటు నుంచి అటే వెళ్ళిపోవచ్చు అని అన్నారు. చరు, నేను నేను మా నాన్నని చూడాలి. ఆగు ఆగు, ఆరిపోయే దీపం అని తెలుసాద్యా, కానీ నా అవసరాలకు ఉపయోగపడతాడని
దాచేశాను. ఇదిగో ఇప్పుడు ఉపయోగపడ్డాడు. మా నాన్న ఎక్కడున్నారు? నేను వెంటనే మా నాన్నని చూడాలి. ప్లీజ్ చరు, ప్లీజ్ మా నాన్నని చూపించు. హా! అది తెలిస్తే నువ్వు నా మాట విన్నావు కదా. ఇప్పుడు నువ్వు నా మాట వింటే అక్కడ మీ నాన్న సేఫ్. లేదంటే ఎప్పుడో పోవాల్సిన ప్రాణం ఇప్పుడే పోతుంది. దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ మాస్క్ తీసేస్తే చాలు. అదే ఆఖరి శ్వాస అవుతుంది. మా నాన్ననే చంపుతానంటావా నిన్ను? ఆగా. ఏంటి హ? ఏంటి? అయితే మీ నాన్న బ్రతకడం నీకు ఇష్టం లేదన్నమాట. సరే ఉండు, మా వాళ్ళకు ఫోన్ చేసి ఆ మాస్క్ తీసేయమని చెప్పేస్తాను. వద్దు వద్దు చరు, వద్దు. మా నాన్న నేను చేయొద్దు, ప్లీజ్ ఏం చేయొద్దు, వద్దు. ఏం చేయకూడదు అంటే నువ్వు ఈ విషయం పెద్దనానికి చెప్పకూడదు. ఎలాగో ఇప్పుడు నువ్వు నా మాట వినక తప్పదు కాబట్టి మరొక పని చేయాలి. నన్ను మా శ్రీను బావని ఒకటి చేసే బాధ్యత నువ్వే తీసుకోవాలి. ప్లీజ్ చరు, నాకు మా నాన్నని చూపించవా? ఆ తర్వాత కావాలంటే నువ్వేం చేయమన్నా చేస్తాను. ప్లీజ్ చరు, ప్లీజ్. అలా అంటే ఎలా? నేను చెప్పింది చేశాకే మీ నాన్నని నువ్వు చూడగలిగేది. అప్పుడే నువ్వు మీ నాన్నని చూస్తావు. ఒకటి, నువ్వు ఈ విషయం పెద్దనానికి చెప్పకూడదు. రెండు, నీ వల్లే శ్రీనుబావ నాకు దూరం అయిపోతున్నాడు కాబట్టి నువ్వు ఏం చెప్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. శ్రీనుబావ మనసుని మార్చి మేమిద్దరం ఒకటయ్యేలా చూడాలి. చరు, ప్లీజ్ చరు, నాన్నని చూసి చాలా రోజులు అవుతుంది. ఒక్కసారి చూపించవా చరు, ప్లీజ్. దూరం నుంచైనా చూపించు చరు, ప్లీజ్. చరు, ప్లీజ్. ఇదిగో చూస్తున్నావు కదా, ఇదిగో చూస్తున్నావు కదా. లేదు, నేరుగా చూడాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పిన పని ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా మీ నాన్నని చూడొచ్చు. ఈ విషయం మన మధ్య ఉండాలి. కాదని ఎవరికైనా చెప్పినా నేను మా వాళ్ళకు చెప్పేస్తాను. ఆ మాస్క్ తీసేయమని. అయినా నువ్వు ఇక్కడుండి చేసేదేముంది? వెళ్దాం పదా. రా రా.
Girls, come on, come on, come on. ధరణి, ఏంటి సార్? రామలక్ష్మి ప్రాక్టీస్కి రాలేదా? రాదు. ఎలా వస్తుంది? ఆట అనే ప్రాణం అనుకున్న రామలక్ష్మిని కనీసం ఆటని చూడటానికి కూడా ఇష్టపడకుండా చేశారుగా. మిమ్మల్ని ప్రేమించినందుకు గొప్ప బహుమతినే ఇచ్చారు కదా. రామలక్ష్మికి చదువు అంటే ఎంత ఇష్టమో హాకీ అన్న అంతే ఇష్టం. అలాంటిది మీ వల్ల ఆటకే దూరం అయిపోయింది. అంటే తను హాకీ ఆడట్లేదా? ఎలా ఆడుతుంది సార్ మీరు చేసిన పనికి? అది బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. చదువు అంటే ప్రాణం కాబట్టి కనీసం కాలేజ్కైనా వస్తుంది. అంటే ఆడటం మానేసిందా? అవును, మిమ్మల్ని వద్దనుకున్నట్టే మీరు నేర్పించిన ఆటని వద్దనుకుంటుంది. ఎంత నమ్మింది సార్? పిచ్చిదల్లా మీకోసం ఎంత తిరిగింది. అలాంటి రామలక్ష్మి జీవితం నాశనం చేయాలని చూస్తారా? ధరణి, వద్దు సార్, వద్దు. మీతో మాట్లాడినా కూడా పాపం. చెయ్యకూడని పనులన్నీ చేసి ఇంకా దాని గురించి అడుగుతున్నారా? ఇలా కూడా దాన్ని బ్రతకనివరా? వెళ్ళండి, వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రామలక్ష్మి హాకీ ఆడడం మానేసిందా? తను ఎంతగానో ఇష్టపడి నేర్చుకున్న హాకీని వదిలేసిందా? రామలక్ష్మి, ఇక్కడేం చేస్తున్నావు? అడిగేది నిన్నే. నా గురించి మీకెందుకు? కాలేజ్ నుంచి బయటకు నెట్టారుగా, మీరేం చేస్తున్నారు ఇక్కడ? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ అవసరం నాకు లేదు. అందరూ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నా గురించి అడగడానికి మీరెవరు? నీకు ఆట నేర్పించింది నేను కాబట్టి అడిగే హక్కు నాకుంది. వద్దనుకున్నా వదిలేసా. తప్పు రామలక్ష్మి. ఇష్టంగా నేర్చుకున్న ఆటని వదిలేయకూడదు. కరెక్ట్ కాదు. ఆటలో ఒక స్థాయికి వచ్చాక వదిలేయడం అది ఆటను అవమానించడమే. అందరూ ఆడలేరు, నువ్వు ఆడగలవు. ఆటనే వద్దనుకోవడం ఏంటి? ఓహో, మంచి చెడుల గురించి మీరే మాట్లాడాలి, నీతులు మీరే చెప్పాలి, మేము వినాలి కదా? చూడు రామలక్ష్మి, ఒకరి మీద కోపాన్ని మన కెరీర్ మీద చూపించకూడదు. ఈరోజు నువ్వు జాతీయ స్థాయిలో ఆడగల ప్లేయర్వి. వచ్చిన ఆటను వదిలేసి నీ ఫ్యూచర్ని పాడు చేసుకోకూడదు. తీసుకో, వెళ్ళి ప్రాక్టీస్ చెయ్యి. రామలక్ష్మి,
నీ కోపం నా మీద, అందుకు కావాలంటే నన్ను కొట్టు తిట్టు, అంతేగాని ఆట మీద చూపించుకో. రామలక్ష్మి, నువ్వు మంచి ప్లేయర్వి, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, అందుకే ఇంతగా చెప్తున్నాను. దయచేసి ఆటను వదిలిపెట్టద్దు. నేను ఆడను